మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కసారి మంత్రి అయితే ఈ ప్రాంతానికి రోడ్లు తీసుకురావడంలో గాని, గురుకుల పాఠశాలలు తీసుకురావడంలో గాని అనేక కార్యక్రమాలు చేపట్టడంలో ముందుండి పనిచేశారు. కానీ దురదృష్టం వారు ఓడిపోవడం, పోయిన ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం ఓడిపోవడం, మరి ఉన్న శాసనసభ్యురాలు పని చేయడం తక్కువ, ప్రచారం ఎక్కువ, ప్రచార ఆర్భాటం తప్ప పేదల కష్టాలు నేను పేదరాలినని ఉద్యమరాలినని చెప్పుకునే ఆమె ఆ ఛాయలు గాని ఆ వాసనలు గాని ఆమె మచ్చ కూడా కనిపించవు. ఈ రోజు మంత్రి అయిన రోజు నేను ములుగొచ్చి మాట్లాడి చూశాను. నేను ప్రతిరోజు ములుగొచ్చి నైట్ హాల్ట్ చేసి మిమ్మల్ని కాపాడుకోవడం ఇక్కడి నుంచే సెక్రటరీ అప్ అండ్ డౌన్ చేస్తా అని చెప్పింది. మాట్లాడి 5 నెలలైంది, నేను వచ్చి ఇక్కడికి 5 సార్లు వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. మాటలకు చేతలకు పొంతన లేదు, అబద్ధాలు మాట్లాడటం, మరి ఓట్లు వేయించుకోవడం తప్ప కాంగ్రెస్ పార్టీకి చేతనైంది ఏం లేదు. అందుకనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా మనం వెనుకబడి ఉన్నాం. మరి అన్న చాలా విషయాలు చాలా చక్కగా చెప్పిండు. ROFR పట్టాలు మనకు ఆ రోజు చాలా మంది మా వేణు శ్రీనివాస్ రెడ్డి గారు, సూరన్న, సమ్మన్న అందరూ గిరిజనేతరులకు కూడా ఇవ్వండి మేడం అని మరి మానుకొండ వచ్చి ధర్నా చేసి మన అధికార పార్టీ మీరు చేయొద్దు అంటే, పార్టీ కంటే ఈ ప్రాంతంలో గిరిజనేతరుల ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యం, గిరిజనులకు ఇస్తున్నారు, గిరిజనేతరులకు కూడా ఇవ్వండి అని ధర్నాలు చేసిన నాయకులు ఈ రోజు వేదిక మీద ఉన్నారు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టమే గిరిజనేతరులకు అన్యాయం చేసింది. 75 ఏళ్లుగా ఉండాలి, లేదంటే మరి ఆ 75 ఏళ్ళు ఉన్నట్టు ప్రూవ్ చేయాలి అంటే అప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం కూడా రాలేదు. చట్టం వచ్చే దాదాపు 20 ఏళ్ళు అయింది, అప్పటికి 75 ఏళ్ళు అంటే 100 ఏళ్ల ముందు దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. మనకి ఎలాంటి హక్కు పత్రాలు, ఓటు హక్కు మరి లేవు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మరి మనకు నమ్మకం ఉన్నా, మనకు తెలిసినా మనం చేయలేని పరిస్థితి. ఆ రోజు అట్లా అన్యాయం చేసింది. కానీ స్వయంగా నేనే ఆ శాఖ మంత్రిగా, నేనే చైర్మన్ గా కేటీఆర్ గారిని స్వయంగా తీసుకొచ్చి కవితమ్మ మరి సుదర్శన్ రెడ్డి అన్న మనం అందరం మహబూబాద్ నిండు సభలో మీకు పట్టాలు ఇస్తే ఎగతాళి చేసింది. మీకు ఒకటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి చెప్తాను. నేను 2006లో చట్టం వస్తే మొన్న 2023 వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి ఆ రోజు ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఓడు పట్టాలు 3 లక్షలు అయితే కేసీఆర్ గారు ఒకే రోజు తెలంగాణలో ఉండే గిరిజనులకు, ఆదివాసీ బిడ్డలకు ఇచ్చిన మరి పట్టాల సంఖ్య 4 లక్షల ఎకరాలు. వాళ్ళు 20 ఏళ్ళు 3 లక్షల ఎకరాలు ఇస్తే మనం ఒకే రోజు 4 లక్షల ఎకరాలు ఇచ్చినాం. ఇచ్చిన వెంటనే ఆ భూములు వ్యవసాయానికి యోగ్యంగా మీకు బోర్లు వేయటానికి, మీ భూములను చదును చేయటానికి, రైతు బంధు సామాన్య పట్టాదారులతో పాటు మీకు కూడా రైతు బంధు రావడానికి దోహదం చేసింది కేసీఆర్. అయితే ఇవాళ ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా రైతు బంధు ఇవ్వకుండా ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు కేసీఆర్, మీరు ఇప్పుడు తీసుకోకండి, ఇప్పుడు ఇస్తే కేసీఆర్ ఇచ్చే 10,000 వస్తాయి, నేను వస్తే డిసెంబర్ 9న 15 వస్తాయి అన్నాడు. 15 ఎవరికైనా వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. 10 కూడా రావట్లేదు. నేను ఒకటే రేపు మీరు ఊళ్ళలో చెప్పాలి, కేసీఆర్ ఇచ్చిన అన్ని తీసుకున్న వాళ్ళు కవితమ్మకు కారు కేయండి, కేసీఆర్ కేయండి. వాడు చెప్పిన అబద్ధం 15,000 ఎవరికైనా వస్తే ఆ 15,000 తీసుకున్నాడు మాత్రమే కాంగ్రెస్ కేమని ఊళ్ళలో చెప్పండి. మనం అదే మురుగులో మరి ఆ రోజు మరి ఒక తండలో ఇల్లు కాలిపోతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ ప్రవేశపెట్టిండు. ధర్మతండనా? మరి అదే కళ్యాణ లక్ష్మి సరిపోదు, భాగ్యతండలు మరి కళ్యాణ లక్ష్మి సరిపోదు, మేము తులం బంగారం ఇస్తాం, తులం బంగారం కావాలంటే మాకేమనంటే మన మహిళలు ఇస్తాడు కావచ్చు అని మోసపోయినాం. తులం బంగారం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ చేయండి, కానీ అదే కళ్యాణ లక్ష్మి కూడా దిక్కు లేకపోతే మళ్ళీ అది సక్రమంగా ఉండాలంటే మాత్రం కేసీఆర్ కు కారు కేయమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కేవలం అవకాశాల కోసం మరి మాట్లాడింది, ఓట్ల కోసం మాట్లాడింది, అధికారం కోసం మాత్రమే మాట్లాడింది. కానీ కేసీఆర్ ఏం మాట్లాడినా పేదవాడి కడుపు నింపాలి,
పేదవాడి ఇంటికి సంక్షేమం అందాలి, పేదవాడు చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని మాత్రం ప్రయత్నం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. నిన్న మనం ఒక గంట ముందుగా మీటింగ్ పెట్టుకున్నాం. కేసీఆర్ గారు బస్సు 120 స్పీడ్ తో వచ్చింది. కారణం ఏంటి అని అంటే కేసీఆర్ 8 గంటల వరకు మాట్లాడాలి, తర్వాత కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామని నోటీస్ ఇచ్చిండు. 2 రోజులు ప్రచారం చేయొద్దని నోటీస్ ఇచ్చిండు. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డిని తిట్టిండని. ఇప్పుడే అన్న చెప్తాను, అన్న నీ పేరేందన్నా? రామోజీ అన్న మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేగులు మెళ్ళో వేసుకొని తిరుగుతా నేను అని అంటాడు. మనం జాతరలకు పోతే చాలా మంది పేగులు మెళ్ళో వేసుకొని ఒళ్ళంతా రక్తం చిందించుకొని ఉంటారు. ఏమంటారు వాళ్ళని? బుడబుక్కలోళ్ళు. మరి ఈయన ముఖ్యమంత్రి అడుక్కుని తినేటోడా అని అడగాల్సిన అవసరం ఉంది. గుడ్లు పీకుతా అంటారు, గుడ్లు పీకి గోళీలు